హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం. బంగారం కంటే విలువైన ఈ మొక్క ఎక్కడైనా కనిపిస్తే అస్సలు వదలద్దు. ఎందుకంటే ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. చంద్రకాంత పువ్వులు చాలా అందంగా ఉంటాయి. పల్లెటూరులో అయితే ఇంచుమించు ప్రతి ఇంటిలో ఈ చంద్రకాంత మొక్కలు ఉంటాయి. చంద్రకాంత మొక్క యొక్క శాస్త్రీయ నామం మెరాబిలిస్ జలప. ఈ పువ్వులు చాలా రంగుల్లో కనిపిస్తాయి. ఈ పువ్వులు 4 గంటల పువ్వు అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఈ పువ్వు సాధారణంగా సాయంత్రం 4 గంటలకు వికసిస్తుంది. అందుకే 4 గంటల పువ్వు లేదా 4 hours ఫ్లవర్ అని పిలుస్తారు. పగటి సమయంలో ముడుచుకొని ఉంటుంది. ఇవి చాలా సున్నితంగా సువాసభరితంగా ఉంటాయి. ఎండ తగలగానే ఇట్టే వడిలిపోతాయి. వీటిలో ఒక్కొక్క పువ్వుకి ఒక్కొక్క గింజ ఉంటుంది. ఈ గింజ రుద్రాక్షలా ఉంటుంది. అందువల్ల కొందరు ఈ పూలను రుద్రాక్ష పూలు అని కూడా పిలుస్తారు. ఈ పూలు ఒకే రంగులనే కాకుండా అనేక రంగుల్లో 1-2 రంగులు కలగలిపి పోస్తాయి. చాలా అందంగా ఉంటాయి. ఈ మొక్కల్లో అన్ని భాగాలు ఔషధంగా పనిచేస్తాయి. ఆయుర్వేదంలో వీటితో మందులు తయారు చేస్తారు. ఎక్కువగా ఆయుర్వేదంలోనే ఈ మొక్కను వాడతారు. తామర, గజ్జి, మొటిమలు, దద్దుర్లు, మచ్చలకు పై పోతలుగా వాడతారు. వీటి ఆకులు నూరి కట్టుకడితే సెగ్గడ్డల గాయాలు ఇట్టే నయమైపోతాయి. తీయటి వాసన వచ్చే ఈ పూల నుండి సేకరించిన రంగును కేకులు, జెల్లీల తయారీలో వాడతారు. బ్రెజిల్, భారతీయ వైద్యంలో ఈ పువ్వుల ఎండపెట్టి పొడి చేసి తలనొప్పి, దద్దుర్లు వంటి వాటికి వాడుతూ ఉంటారు. ఈ మొక్కను ఆయుర్వేదంలో ఎక్కువగా వాడతారని చెప్పుకున్నాం కదా. దీనిలో ఉండే యాంటీ మైక్రోబైల్ లక్షణాల వలన మూత్ర విసర్జన, శుద్ధీకరణ మరియు గాయాలను నయం చేసే ప్రయోజనాల కోసం ఎక్కువగా ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు. మూత్ర విసర్జనకు ప్రేరకంగా బాగా పనిచేస్తుంది. ఈ మొక్క ఆకులు గాయాలను నయం చేయడంలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. మంటను కూడా తగ్గిస్తుంది. పువ్వు యొక్క ఉబ్బెత్తు మూలాలు బేది మందు ప్రభావాన్ని కలిగి ఉంటాయి. కొన్ని రకాల సౌందర్య మరియు రంగులుగా ఈ ఆకుల పొడిని, పువ్వుల పొడిని ఉపయోగిస్తారు. కాడ్మియం వంటి భారీ లోహాల యొక్క మితమైన సాంద్రతలతో కలుషితమైన నేల యొక్క బయోరిమిడేషన్ చేసే శక్తి ఈ మొక్కకు ఉంది. ఈ ఆకుల పొడిని చర్మ వ్యాధులను తగ్గించడానికి ఉపయోగిస్తారు. ఈ మొక్క వేరుతో తయారు చేసిన కషాయం ఎన్నో వ్యాధులను తగ్గిస్తుంది. పువ్వుల నుండి సేకరించిన రసాన్ని రింగ్వామ్ మరియు పుండ్ల కోసం ఉపయోగిస్తారు. ఈ మొక్క వేరు నుండి తీసిన రసంతో చెవినొప్పి, విరేచనాలు, సిఫిలిస్, కాలేయ ఇన్ఫెక్షన్ చికిత్సకు ఉపయోగిస్తారు. తేనెటీగ మరియు తేలు కుట్టినప్పుడు ఈ ఆకురసాన్ని రాస్తే మంట, నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఫస్ట్ ఎయిడ్గా చెప్పవచ్చు. ఈ మొక్క యొక్క ఆకులు మరియు పువ్వులు ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. ఈ ఆకుల రసంతో మొటిమల చికిత్స చేయవచ్చు. చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. దీర్ఘకాలిక పుండ్లను తగ్గించడానికి కూడా హెల్ప్ చేస్తుంది. చర్మంపై ముడతలను తగ్గిస్తుంది. చంద్రకాంత పువ్వులను నీటిలో వేసుకుని స్నానం చేస్తే జలుబు, దగ్గు మరియు ఫ్లూ నుండి ఉపశమనం కలుగుతుంది. తెల్లని పువ్వులు పూసే మొక్క ఆకులు సూక్ష్మజీవులతో పోరాడే సామర్థ్యాన్ని ఎక్కువ కలిగి ఉంటాయి. ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లోని ఆదివాసీ ప్రజలు రక్తస్రావం ఆపటానికి యాంటీ మైక్రోబయల్ లక్షణాలున్న ఈ విత్తనాలను ఉపయోగిస్తారు. అయితే ఈ విత్తనాలు విషపూరితమైనవి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఈ విత్తనాల నుండి సేకరించిన ప్రోటీన్ పదార్థాలు క్యాన్సర్ నివారించడంలో మరియు సూక్ష్మజీవులను చంపడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తున్నాయని ఈ మధ్య జరిగిన పరిశోధనలో తేలింది. చైనా ప్రజలు యాంటీ డిప్రెసెంట్గా ఉపయోగిస్తున్నారు. దురదలు వచ్చినప్పుడు చంద్రకాంత ఆకులను పేస్ట్గా చేసి రాస్తే ఉపశమనం కలుగుతుంది. వేడి లేదా ఇతర కారణాల వల్ల కలిగే నీటి బొబ్బలపైన ఈ ఆకుల పేస్ట్ రాస్తే తగ్గుతాయి. చంద్రకాంత ఆకులను నీటిలో ఉడికించి ఆ నీటిని వడగట్టి ఆ నీటితో పుండ్లు మరియు గాయాలను కడిగితే తొందరగా ఉపశమనం కలుగుతుంది. చూసారుగా ఫ్రెండ్స్, మీ ఇంట్లో ఈ మొక్క లేకపోతే వెంటనే తెచ్చుకుని వేసుకోండి. ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో అర్థమైంది కదా. ఇటువంటి మరెన్నో చిట్కాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.